ఇప్పుడేం చేద్దామంటారు అహ్మద్? కెన్నడీ అడిగాడు. వారిద్దరూ ఒక 5 స్టార్ హోటల్లోని స్పెషల్ సూట్లో ఉన్నారు. రాబర్ట్ సార్, మనం వెయిట్ చేయాలి. అంతేకాదు, ఎలాగైనా ఆ యువకుడి ఫోటోలు మనం సంపాదించాలి. ఆ తర్వాత ఆలోచిద్దాం. ఫోటోల విషయం మరో గంటలో తేలిపోతుంది. జాన్ తెస్తానని వెళ్ళాడు. రానివ్వండి చూద్దాం. వారి మాటలు కొనసాగుతున్నంతలోనే కాలింగ్ బెల్ మోగింది. డోరు వైపు నడిచాడు అహ్మద్. డోర్ లాక్ ఓపెన్ చేశాడు. అవతల అందంగా ఉన్న 20 సంవత్సరాల యువతి నిల్చునుంది. ఆమె పేదాల మీద చెరగని చిరునవ్వు. అది పురుషుల్ని సమ్మోహితుల్ని చేసే విధంగా ఉంది. మే ఐ కమిన్? కమాన్ బేబీ. నన్ను జాన్ పంపించారు సార్. ఈ కవర్ ఇక్కడ ఇవ్వమన్నారు. ఒక సీల్డ్ కవర్ వారి చేతిలో ఉంచింది ఆ యువతి. వెంటనే అహ్మద్ 5,000 తీసి ఆ యువతి చేతిలో పెట్టాడు. థ్యాంక్స్ చెప్పు బేబీ. మళ్ళీ ఏదైనా అవసరం ఏర్పడితే కబురు చేస్తాం. తప్పకుండా సార్. ఈ మార్గరెట్ని కాంటాక్ట్ చేస్తే చాలు. పనులు పూర్తవుతాయి. బాయ్ అంటూ ఆ గదిలోకొచ్చినంత వేగంగా వెళ్ళిపోయిందామె. వెంటనే తలుపు లాక్ చేశాడు కెన్నడీ. సీల్డ్ కవర్ ఓపెన్ చేశాడు అహ్మద్. ఇద్దరిలోనూ అవ్యక్తమైన టెన్షన్ చోటు చేసుకుంది. ఆ క్షణాల్లో కవర్లోంచి 4 ఫోటోలు, 4 నెగిటివ్స్ బయటపడ్డాయి. ఆ ఫోటోలు చూడగానే కీచుగా కేక పెట్టారు ఇద్దరు. ఇప్పుడు ఆ ఫోటోలు అన్నింటిలోనూ ఎముకల గూడు లాంటి బక్కచిక్కిన శరీరంతో వయసు మీరిన వృద్ధుడు కనిపిస్తున్నాడు. అతని కళ్ళల్లో ఓ విధమైన ఆకర్షణ, తెలియని తీక్షణత చోటు చేసుకునున్నాయి. నో, జాన్ మనల్ని మోసం చేశాడు అహ్మద్, అరిచాడు కెన్నడీ. తొందరపడకండి. ఇందులో అతను మనల్ని మోసం చేసింది ఏమీ లేదు. ఈ ఫోటోలు జాగ్రత్తగా చెక్ చేయండి. ట్రైను కంపార్ట్మెంటు నెంబర్స్తో పాటు అన్నీ క్లియర్గా పడ్డాయి. అంటే ఆ యువకుణ్ణి ఫోటోలు తీస్తే ఈ ముసలతని రూపం వచ్చిందన్నమాట. ఇంపాసిబుల్, కెనడీ అరిచాడు కంపిత స్వరంతో. అతను ఆ మాటలు విశ్వసించలేకపోతున్నాడు. నో మిస్టర్ కెనడీ, మీరలా అనకండి. సహజంగా మీ అమెరికన్స్ ఇలాంటి విషయాల్లో నమ్మకపోవచ్చు, కానీ ఇది మాత్రం యథార్థం. మనం ఎంక్వైరీ చేసి తెలుసుకుందాం. మళ్ళీ చెప్తాను అని ఆ ఫోటోల్ని తను దాచేశాడు అహ్మద్. మరో 2 నిమిషాల తర్వాత ఇద్దరూ జాన్ని కలుసుకోవాలని మార్గరెట్ అపార్ట్మెంట్ దగ్గరకు బయలుదేరారు. జాన్ ఆ సిటీలో గొప్ప క్రిమినల్. మార్గరెట్ ఒక ఆర్డినరీ గర్ల్. వాస్తవంలో జాన్ పాకిస్తాన్ సీక్రెట్ ఏజెంట్స్తో ఈ మధ్యనే పరిచయాలు ఏర్పరుచుకుంటున్నాడు. ఆ రహస్యం రాబర్ట్ కెనడీకే కాదు, మార్గరెట్కు తెలీదు. అదే పనిగా వినిపించే కాలింగ్ బెల్ మోతతో ఉలిక్కిపడింది మార్గరెట్. ఆలస్యం చేయకుండా తలుపు తీసింది. అంతే, షాక్ తినట్లుండిపోయింది మార్గరెట్. వాకిలి దగ్గర నిల్చునున్న జాన్ని చూడగానే. కారణం ఏంటంటే, సాధారణంగా అతను తన అపార్ట్మెంట్ దగ్గరికి రాడు ఎప్పుడు. ఫోన్లోనే కాంటాక్టు చేస్తాడు. 6 అడుగుల పొడవుతో, మెలితిరిగిన కండరాలతో, ఉంగరాలు తిరిగిన వెంట్రుకలతో ఫారూక్ చాలా అందంగా ఉంటాడు. అంతేకాదు, అతని ముఖంలో అమాయకత్వం కనిపిస్తోంది. అతనొక క్రిమినల్ అంటే ఎవరూ నమ్మరు. దానికి తగ్గట్టు జాన్ అప్పుడప్పుడు సంఘసేవలో నిమగ్నుడవుతూ ఉంటాడు. వయసు 40 లోపు ఉంటుంది. మీరా, రండి సార్. మార్గరెట్, ఆ ఫోటోలు నీకు హ్యాండ్ ఓవర్ చేసిందెవరు? మీరు చెప్పిన వ్యక్తి మల్లేశం, కానీ ఆ టైంలో మల్లేశం ఇంటి దగ్గర లేడు. అతని భార్య అనుకుంటాను. మీ పేరు చెప్పగానే ఆ కవర్ ఇచ్చింది. 1000 రూపాయలు ఆమె దగ్గరే ఇచ్చాను. అవి ఒరిజినల్లా? అవునా కావా అని అనుమానంగా ఉంది అవతల పార్టీకి. ఏం చేద్దాం? మల్లేశాన్ని కలుసుకుందాం. మల్లేశం ఇంటికి బయలుదేరారు. మల్లేశం ఇంటి దగ్గర చెప్పిన వివరాలన్నీ యథార్థమేనని తెలుసుకున్నాడు జాన్. ఆల్రైట్ మార్గరెట్, నువ్విక అపార్ట్మెంట్కెళ్ళు. సాయంత్రం భుజంగరావు గారిని కలుసుకో, మర్చిపోవద్దు. అలాగే సార్, వెళతాను అంటూ ఆటో స్టాండ్ వైపు వెళ్ళిపోయింది మార్గరెట్. పావుగంటలో జాన్ అహ్మద్ కెనడీలను కలుసుకున్నాడు. యూసఫ్ ఖాన్ ట్రైన్ని చైన్ లాగి ఆపింది ఆ ఫోటోలోని వ్యక్తి అని రూఢిగా తెలిసింది. అంతేకాదు, అప్పట్లో 30లోని కుర్రాళ్లా కనిపించాడట. ఇంకో విషయం ఏంటంటే, అతని వెంట పెళ్లి కాని అమ్మాయి ఉందట. టీక్ బాత్ హై ఫరూక్, తుమ్ జావ్. అతను వెళ్ళిపోయాడు. కొద్ది క్షణాల పాటు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. యూసఫ్, మన నెక్స్ట్ ప్రోగ్రాం ఏంటి? ఎలాగైనా ఆ అమ్మాయిని, ఆ ఫోటోలోని ముసలతన్ని ట్రేస్ చేయడం మొదటి కర్తవ్యం. కానీ ఎక్కడని వెతకగలం? నవ్వాడు అహ్మద్. అలా కాదు, రైల్వే డిపార్ట్మెంట్ని ఎంక్వైరీ చేయగలిగితే కొన్ని విషయాలు తెలుసుకోగలమని నా అభిప్రాయం. లెటస్ గో. ఇద్దరూ వెంటనే సికింద్రాబాద్ స్టేషన్ వైపు బయలుదేరారు.
అదే టైంలో శర్మ స్నానం చేసి పూజ గదిలో కూర్చున్నాడు తన ఇంట్లో. అప్పుడు అప్పుడు గోచరమైంది మరో దృశ్యం శర్మ మనోనేత్రం ఎదుట. అతని తొడలు అదురుతున్నాయి. తొడల్లోంచి రక్తం వేగంగా తన వైపు ప్రవహిస్తున్నట్లయింది. ఇప్పుడు అతని ముందు కనిపిస్తోన్న దృశ్యం హైదరాబాదు సిటీకి కొన్ని వందల మైళ్ళ దూరంలో ఒక టూరిస్టు స్పాట్లో సమావేశమయ్యారు కొందరు వ్యక్తులు. వారందరూ ఏదో ముఖ్య విషయాన్ని గురించి చాలా తీవ్రంగా చర్చిస్తున్నారు. మిస్టర్, హైదరాబాద్ ఎక్స్ప్రెస్ విషయంలో మీ ప్రయత్నం ఎలా విఫలమైందంటావు? క్షమించండి, స్పాట్ని ఆ ట్రైను చేరకముందే ఎవరో చైన్ లాగి ఆపేశారట. ఎవరతను? ప్రమాద విషయం అతనికి ముందే ఎలా తెలిసింది? అదే ఎవరికీ అర్థం కాని విషయం. చూడు మిస్టర్, అందరం ఒక యూనిట్గా ఏర్పడింది ఎందుకో నీకు తెలుసు. ఇక్కడున్న వారంతా వివిధ రాష్ట్రాల్లో రకరకాల తీవ్రవాద సంస్థలకు సంబంధించిన వారే. కానీ అందరం ఏకకాలంలో విజృంభించాలని ఎన్నో బృహత్తర పథకాలు రూపొందించాం. కానీ వాటికి భిన్నంగా జరగడం అంటే మన పథకాలన్నీ దెబ్బతింటాయి. వెంటనే ఆ వ్యక్తి ఎవరైంది తెలుసుకోండి. అతన్ని మొదటనే మట్టుపెట్టడం మంచిది. ఆ ప్రయత్నాల్లోనే మా వారంతా ఉన్నారండి. ఆ వ్యక్తి మిగిలిన వారిని కూడా ఎంక్వైరీ చేశాడు వివిధ విషయాలను గురించి. కానీ ఎవరూ సంతృప్తికరంగా జవాబు ఇవ్వలేకపోయారు. దీన్ని బట్టి ఆలోచిస్తుంటే ఒక్క విషయం అర్థమవుతోంది. మనందరి ప్రయత్నాలు ముందుగానే ఎవరికో తెలిసిపోతున్నాయి. ఆ రహస్యాలు ఎలా బయటపడుతున్నాయో తెలుసుకోవాలి. తక్షణ కర్తవ్యం అదే. అందరూ ముందుగా హైదరాబాద్ వెళదాం. అక్కడ మన ప్లాన్స్ అమలుపరచడానికి కావలసిన ఏర్పాట్లు చేసుకుందాం. అలాగే. అందరూ లేచి నిల్చున్నారు. మరో అరగంట తర్వాత వారంతా ప్రయాణం చేస్తున్నారు హైదరాబాద్ వైపు. పై దృశ్యం కళ్ళ ముందు స్పష్టంగా కనిపించగానే అలజడిగా కళ్ళు తెరిచాడు శర్మ. ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా లేచి నిల్చున్నాడు. భవానీ అప్పుడే లోనికి అడుగు పెట్టింది. భవానీ, నాకు చిన్న సాయం చేయాలి నువ్వు. ఏంటని అది? కొంత డబ్బు కావాలి. అంతేకాదు 2 జతల బట్టలు కావాలి. నవ్వింది భవానీ. నీ బట్టలు అలాగే బ్రీఫ్ కేసులో ఉన్నాయి. డబ్బు కావాలంటే ఇస్తాను. కానీ ప్రయాణం ఏంటన్నయ్యా? భవానీ, కొన్ని దుష్టశక్తులు ఈ నగరంలో కడుగు పెట్టబోతున్నాయి. ఆ దుష్టశక్తుల్ని నిర్మూలించక తప్పదు. ఇక మీదట నా కర్తవ్యం అదే అని అవతలకు నడిచాడతను. ఆ మాటలు వింటూనే నిరతుర్రాలైంది భవానీ. మరో పావుగంట తర్వాత ఒక స్టూడెంట్లా డ్రెస్ చేసుకున్న శర్మ బ్రీఫ్ కేసుతో బయలుదేరాడు వీధిలోకి. వెళుతున్న శర్మ వైపు కళ్ళల్లో నీరు నింపుకున్న భవానీ అలా చూస్తూ ఉండిపోయింది. ఆ క్షణంలో ఆమె మనస్సంతా దిగులు, తెలియని ఓ విధమైన నిర్వేదం ఆవహించింది. హైదరాబాద్ సిటీకి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ పురాతనమైన భవంతి. అది మునుపెన్నడో నైజాం నవాబులు నిర్మించారు. కానీ ఈ మధ్యనే దాన్ని ఎవరో మార్పులు చేర్పులు చేశారు తమకి అనుకూలంగా. ఎంతకు కొన్నది ఎవరికీ తెలీదు. ఆ బిల్డింగ్ చుట్టూ ద్రాక్ష తోటలున్నాయి. టైం 8 గంటలయింది. ఒక వ్యాన్ వేగంగా దూసుకొచ్చి ఆ బిల్డింగ్ ముందు ఆగింది. అందులోంచి కొంతమంది దృఢకాయలు దిగారు. అందరికీ 40 లోపు ఉంటుంది వయసు. ఆఖరున కిందకి దిగాడో వ్యక్తి. అతనే భుజంగరావు. నగరంలోనే పెద్ద పారిశ్రామికవేత్తగా అందరికీ తెలిసిన వ్యక్తి. రాజకీయంగా కూడా అతనికి విశేషమైన పలుకుబడుంది. కానీ అతని చీకటి చాటు జీవితాన్ని గురించి అందరికీ తెలీదు. తెలిసిన వారు చాలా తక్కువ మంది. భుజంగరావుతో జాన్ లాంటి వాళ్ళకెందరికో పరిచయాలున్నాయి. ఈ పురాతన భవంతిని అతనే రిపేర్లు చేయించాడు. సాధారణంగా అతను తన కార్యకలాపాలను ఎవరికీ తెలియనివ్వడు. అది అతనిలోని గొప్పతనం. భవంతి లోపలకు అడుగు పెట్టిన తర్వాత తన వెంట వచ్చిన వారిని అందరినీ కలి చూశాడు. మన కోసం కొంతమంది ముఖ్యమైన వారు ఇక్కడికి రాబోతున్నారు. వారితో చాలా పనులున్నాయి. మీరంతా మీ పనుల మీద వెళ్ళండి. మార్గరెట్ని రమ్మని కబురు పెట్టాను. మార్గరెట్, సంగీత ఇద్దరూ రాబోయే వారి అవసరాలు గమనిస్తారు. గంభీరమైన స్వరం అతంది. అలాగే అంటూ వచ్చిన వారంతా పావుగంట తర్వాత వచ్చిన వ్యాన్లోనే బయలుదేరారు. ఇప్పుడు ఆ వ్యాన్ సిటీ వైపు దూసుకుపోతోంది వేగంగా. భవంతి లోపల కొంతమంది అటు ఇటు తిరుగుతూ ఏవో పనులు చేస్తున్నారు. అందంగా ఉండే 20 ఏళ్ల అమ్మాయి సంగీత అటు ఇటు తిరుగుతూ అందరికీ కనువిందు చేస్తోంది తన సౌందర్యంతో. సంగీత, పిలిచాడు భుజంగరావు. సార్. మార్గరెట్ తెలుసుగా? తెలుసు సార్. సంగీత కళ్ళల్లో కాస్త అసూయ. అది అరలిప్త మాత్రమే. మార్గరెట్ ఇక్కడికి ఇంకో 10 నిమిషాల్లో రావాలి. రాబోయే మన అతిథుల్ని ఇద్దరూ జాగ్రత్తగా చూడాలి. అలాగే సార్. నువ్విక వెళ్ళు. సంగీత వెనక్కి తిరిగింది వెళ్ళడానికి అన్నట్టు. సంగీత మాట. భుజంగరావు పిలిచాడు. సార్. పిలిచారా?
ఇలారా అన్నట్టు సైగ చేశాడు తల ఊపి. అదోలా చూశాడు ఆమెకేసి. మగవారి చూపులు, వారి స్పర్శ సంగీతకేం కొత్త కాదు. కానీ భుజంగరావు విషయం వేరు. అతనితో ఓసారి గడిపిన ఏ ఆడపిల్ల రెండోసారి అతనితో గడపడానికి ఇష్టపడదు. కారణం అతను శాడిస్ట్. దగ్గరగా వచ్చిన సంగీతను కాంక్షతో చూస్తూ, నా గదిలోకి వెళదాం, నీతో పనుంది అంటూ తన బెడ్రూమ్ వైపు దారి తీశాడతను. కలవరపడుతూనే అతన్ని అనుసరించింది సంగీత. గది తలుపులు మూతబడ్డాయి. పావుగంట తర్వాత గదిలోంచి సంగీత బాధాకరమైన మూలుగులు వినిపిస్తున్నాయి. అప్పుడే వచ్చిన మార్గరెట్ ఆ నరకం తనకు తప్పినందుకు లోలోపల సంతోషిస్తూ అక్కడే సోఫాలో కూర్చుంది. మరో పావుగంట తర్వాత సంగీత మూలుగులు ఆగిపోయాయి. అలసినట్లున్న భుజంగరావు గదిలోంచి వెలుపలికొచ్చాడు. అతన్ని చూడగానే లేచి నిల్చుంది మార్గరెట్. అది విష్ చేస్తూ, ఓ మార్గరెట్, ఆలస్యంగానైనా రాగలిగావు. వెరీ గుడ్. ఆ గదిలోకి వెళ్ళు, సంగీతుంది. దాన్ని తొందరగా రెడీ చేయి అంటూ విస్కీ తాగడంలో మునిగిపోయాడు. ఇంతలో 3 టాక్సీలు వేగంగా వచ్చి ఆ బిల్డింగ్ ముందు ఆగాయి. కారుల్లోంచి కొంతమంది దిగారు. 20 మంది ఉన్నారు వారు. కొన్ని వందల మైళ్ళ దూరం నుండి వచ్చింది వారే. ఇప్పుడు వారు హైదరాబాద్ రావడానికి కారణం శర్మ, భవానీ. రండి, మీకోసమే వెయిట్ చేస్తున్నాను నవ్వుతూ ఆహ్వానించాడు భుజంగరావు. బయట ఆగిన కార్లు 3 వెళ్ళిపోయాయి. మెయిన్ హాల్లో సమావేశమయ్యారు అందరూ. వారంతా ఈ దేశాన్ని తమ హస్తాల్లోకి తెచ్చుకోవాలని కలలుగంటున్న నరరూప రాక్షసులు. ఇలాంటి వారే పెట్టుబడులు పెట్టి ఎంతటి విధ్వంసాన్నైనా సృష్టించేది. చట్టాలు, న్యాయస్థానాలు వారిని అంత సులభంగా ఏమీ చేయలేవు. ఎందుకంటే వాటిని కూడా వీరే అదుపు చేయగల స్థాయిలో ఉంటారు. అది కారణం. భుజంగరావు గారు, మీలాంటి వ్యక్తి మా సిండికేట్లో చేరడం చాలా సంతోషం. ఇక్కడున్న వారందరం ధనవంతులమే, కానీ రాజకీయంగా ఎదగలేక అసంతృప్తితో బాధపడుతున్న వాళ్ళం. ఏమంటారు? వారిలో ఒక అతను చెప్పాడు. ఆ వ్యక్తి ఆంధ్ర, కర్ణాటకకు చెందిన రామప్ప గౌడ. డిన్నర్ తీసుకుంటూ చర్చించుకుందాం. భుజంగరావు మాటలు అందరికీ నచ్చాయి. వెంటనే సంగీత, మార్గరెట్లు డిన్నర్ ఏర్పాట్లు చూడసాగారు. శర్మను ట్రేస్ చేయడానికి ప్లాన్స్ రెడీ కాసాగాయి ఆ బిల్డింగ్లో. అదే సమయానికి అహ్మద్, కెనడీ కూడా రంగంలోకి దిగారు. ఒకరి ప్రయత్నాలు మరొకరికి తెలియవు, కానీ శర్మన్ గురించి వారెవరికీ ఎలాంటి రహస్యం తెలీదు. మరుసటి రోజు ఉదయం 8 గంటలయింది. ఇంటి నుండి ప్లాస్టిక్ బుట్టతో బయలుదేరింది భవానీ ఒంటరిగా. మార్కెట్ అక్కడికి కాస్త దూరంగా ఉంది. బస్సులో వెళ్లాల్సిందే. చేతిలో ప్లాస్టిక్ బుట్టతో బస్టాప్లో నిల్చున్న భవానీ బస్ కోసం ఎదురు చూస్తోంది. సాధారణంగా హైదరాబాదులో వర్షం ఎప్పుడూ అంత ఉదయమే మొదలు కాదు. మొదలైతే ఇక తొందరగా వదలదు. ఇప్పుడు కూడా వాతావరణం వర్షం వచ్చేలా ఉంది. అదే ఆలోచిస్తోంది భవానీ. రోడ్డు మీద వాహనాల రద్దీ మాత్రం మొదలయ్యి అప్పటికి గంట పైగా అయింది. రాష్ట్ర రాజధాని నగరంలో సాధారణంగా అందమైన ఒంటరి స్త్రీలకు రక్షణ కరువే. అందుకు ఎన్నో ఉదాహరణలున్నాయి. అవినీతి, అరాచకం, స్వార్థం, అహంకారం, మతోన్మాదం, రౌడీయిజం అన్నీ కలిసి పెనవేసుకుపోయిన చోటు ఏదైనా ఉందంటే అది హైదరాబాద్ అని చెప్పొచ్చు. ఇంతలో మార్కెట్ మీదుగా అబిడ్స్ వైపు వెళ్లే బస్సు వచ్చింది. రష్ అంతగా లేకపోవడంతో బస్సులో సులభంగా సీటు దక్కించుకోగలిగింది భవానీ. సహజంగా భవానీ కాస్త ధైర్యం ఉన్న అమ్మాయి. ఎక్కువ చదువుకోలేదు గాని ఈ సమాజంలోని తోడేళ్ల సంస్కృతిని అలవరుచుకున్న కొంతమంది మగవారిని గురించి క్షుణ్ణంగా తెలుసుకోగలిగింది. మార్కెట్ ముందు బస్సు దిగింది భవానీ. చాలా రష్గా ఉందక్కడ. ఇది వరకు ఎప్పుడూ అటువైపు రాలేదు భవానీ. కానీ ఈరోజు తప్పలేదు. ఎందుకంటే ఇంటి సమీపంలోని కొట్టు ఆ రోజు ఓపెన్ చేయకపోవడం అందుకు కారణం. కొంత సమయం తర్వాత మార్కెట్లో ఏం కావాలో పర్చేస్ చేసి బస్టాండ్ వైపు నడిచింది. ఇప్పుడు భవానీ ఆలోచిస్తోంది తన అన్నయ్యని గురించి. అతనిలో వచ్చిన మార్పు ఇది అంటూ తెలుసుకోలేకపోతోంది. ఇప్పటికీ తనను స్వంత చెల్లాయిగా తను గుర్తించలేదు. ఎలా సంభవం ఇది? ఎవరినైనా డాక్టర్ని కలిస్తే? భవానీ ఆలోచనలో ఉండగానే బస్సు వచ్చింది. ఇంటికి బయలుదేరింది. కాస్త జరిగి కూర్చో అమ్మాయి. ఎవరో మధ్య వయసు ఆవిడ బస్సులో పలకరించడంతో భవానీ ఆలోచనలకు ఆనకట్ట పడింది. తాను దిగవలసిన స్టాపింగ్లో దిగిపోయిన భవానీ ఇంటివైపు నడిచింది అన్యమనస్కంగా. ఎవరో ఇంటి ముందు పచార్లు చేయడం అప్పుడు గమనించింది భవానీ. ఆశ్చర్యంగా వారిని చూస్తూ తలుపు వైపు నడిచింది. ఇద్దరున్నారు అదో విధంగా. అనుమానంగా తనను చూస్తున్నారు ఇద్దరు. అదే అర్థం కాలేదు భవానీకి. ఎవరు మీరు? ఏం కావాలి? చాలా నెమ్మదిగా అడిగింది. అలా అడిగినప్పటికీ భవానీ ధోరణిలో లెక్క చేయని తత్వం స్పష్టంగా కనిపించింది.
ఇటువైపు కొత్తగా చేరారు ఒక కుటుంబం. మీకేమైనా వివరాలు తెలుసా? ఏమో, మేం కూడా కొత్తగా వచ్చిన వాళ్ళమే అని ఇంటి లోపలికి వెళ్ళిపోయింది. ఆ ఇద్దరు ఒకరు మొఖాలొకరు చూసుకున్నారు. ఒక నిమిషం తర్వాత లోనికి అడుగుపెట్టి తలుపు గడియ పెట్టాడు వారిలో ఒకడు. ఆ శబ్దం విని ఇంటి వెనక భాగంలోని వసారాలోంచి యువతలుగా వచ్చింది భవాని. ఏయ్, ఎవరు మీరు? తలుపు ఎందుకు గడియ పెట్టారు? వారిని నిశిత దృక్కులతో పరికించి చూస్తూ అడిగింది. అప్పుడు నవ్వారిద్దరూ ఏకకాలంలో పెళ్ళుమంటూ. వలలో చిక్కుపడిన లేడిని చూసి వేటగాళ్ళు అలాగే నవ్వేది. ఒక్క క్షణకాలం వణికింది భవాని. ముందు వారి అంతరంగంలో చోటు చేసుకున్న భావాలు ఏంటో ఆమెకు అవగతం కాలేదు. కానీ వారి చూపులు కత్తుల్లా తన శరీరం మీద కేంద్రీకృతం కావడంతో చాలా సులభంగా పసిగట్టగలిగింది వారి దురాలోచనలు ఏమైంది. వెళ్ళండి, మర్యాదగా వెళ్ళిపోండి. నేను అరిచి గోల్ చేయకముందే అవతలకు వెళ్ళండి, కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ అంది. చూడు పిల్ల, మేం వచ్చిన పని పూర్తి కాకుండా వెళ్ళడానికి రాలేదు. నీ అందమైన శరీరంతో ఆడుకోకుండా వెళ్ళడం అంటూ జరగదు. నువ్వు అరిచి గీ పెట్టినా ఏం ప్రయోజనం ఉండదు. నోరు మూసుకుని మాతో సహకరించు. ఆ మాటలు వింటూనే భవానీ నిలువెల్లా కంపించింది. 2 అడుగులు వెనక్కి వేసింది. అప్పటికే వెలుపల వర్షం మొదలైంది. రే దుర్గప్ప, ఆ పిల్ల వెనకదారిలోంచి పారిపోయే ఆలోచనల్లో ఉన్నట్టుంది, జాగ్రత్త. ఒక అతను రెండో వ్యక్తిని చూస్తూ హెచ్చరించాడు. దుర్గప్ప ముందుకు దూకాడు. కానీ అంత క్రితమే భవానీ ఒక నిర్ణయానికొచ్చినట్లు పాడుబడిన ప్రహరీ గోడ వైపు వేగంగా దూసుకుపోయింది. తప్పించుకోవాలి, ఎలాగైనా ఆ నీచుల బారి నుంచి బయటపడాలి. వారికి పట్టుబడ్డం అంటే అవే తన ఆఖరి క్షణాలు. ఆ విషయం అర్థం చేసుకున్న భవానీ మొండిగోడ దగ్గరికి సుడిగాలిలా దూసుకుపోయింది. దూసుకుపోయిన తక్షణం ఏమాత్రం ఆలస్యం చేయకుండా అవతల వైపునున్న చిన్న సందులోకి పరుగు పెట్టింది. సందు వీధిలో ఎవరూ లేరు. వర్షం తీవ్రంగా ఉంది. దుర్గప్ప, పట్టుకో ఆ పిల్లను, వదిలిపెట్టడానికి లేదు అరిచాడు రెండో వాడు. 2 నిమిషాల్లోగా ఆ సందు వీధిలోంచి అవతల వీధిలోకి తప్పుకున్న భవానీ మెయిన్ రోడ్డు వైపు దూసుకుపోయింది. దుర్గప్ప ఆమెను వదిలిపెట్టలేదు. రెండో వ్యక్తి దుర్గప్పను అనుసరించాడు. కారు మెయిన్ రోడ్డు మీదకి చేరుకునేసరికి దూరంగా పరుగులు తీస్తున్న భవానీ వారి దృష్టిలో పడింది. రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. ఇలాంటి సంఘటనలు ఆ సిటీలో కోకొల్లలు. కానీ ఎవరూ పట్టించుకోరు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వారి ప్రాణాల మీద తీపి. తెలిసి తెలిసి ఎవరు ఆపదలో చిక్కుకుంటారు. అప్పటికే వర్షంలో బాగా తడిసిపోయిన భవానీ ఆయాసంతో రొప్పుతోంది. బస్టాప్ దగ్గరగా పరుగులు తీసింది. అక్కడ ఆ క్షణాల్లో ఎవరూ లేరు. ఒక్క క్షణకాలం ఆగింది భవానీ. ఏం చేయాలో అర్థం కావడం లేదు. తనను కాపాడేవారు లేరని గ్రహించింది అప్పటికే. క్రూర మృగాల్లా ఆ ఇద్దరు అప్పుడు ఆమెను సమీపించి ఆ దోలా నవ్వి, తప్పించుకోలేవు పిల్ల, ఎందుకు శ్రమ తీసుకుంటావు, వృధా ప్రయాస. సమీపంగా వచ్చారు. అయిపోయింది. ఈ రాక్షసుల మూలాన తన బ్రతుకు బుగ్గిపాలు కాబోతోంది. అప్రయత్నంగా బ్యాలెన్స్ కోల్పోయిన భవానీ కళ్ళు వర్షించసాగాయి. అప్పుడు జరిగింది ఆ సంఘటన. చాలా వేగంగానూ అనూహ్యంగానూ. ఒక అతను పిడికిలి బిగించి బలంగా కొట్టాడు దుర్గప్ప ముఖం మీద. ముక్కుపుటాలు గీరుకుపోయాయి. పెదవులు చిట్లిపోయి రక్తం బొళబొళమంటూ నోట్లోంచి తన్నుకొచ్చింది. కళ్ళు 2 బైర్లు కమ్మడంతో అలాగే వెనక్కి తూలిపడ్డాడు. రెండోవాడు ఆశ్చర్యంగా ముందుకు చూసి ఆవేశంతో కదిలాడు. ఈ దఫా దుర్గప్పను ఎదుర్కొన్న వ్యక్తి రెండవతన్ని సమీపించాడు. కాలెత్తి బలంగా తన్నాడు అతని మోకాల మీద. కెవ్వుమని కేక పెట్టాడు రెండో వ్యక్తి. భవానీ అప్పుడు ఆశ్చర్యంగా చూసింది. ఆ ఇద్దరినీ ఎదిరిస్తోన్న వ్యక్తి అన్నయ్య అని అర్థమైంది. ఆమె ఆనందానికి మేర లేకపోయింది. దుర్గప్ప అతని మిత్రుడు గాయపడిన శరీరాలతో భయకంపితులై పారిపోయారు. పద భవానీ, అన్నయ్య దుఃఖోద్వేగంతో అంది. కంగారు పడకు భవానీ, ఇలాంటివి ఇక్కడ ఎన్నో జరుగుతూ ఉంటాయి అంటూ ఇంటికి దారి తీశాడు. అశ్రుధారల్ని తుడుచుకుంటూ శర్మ వెంట ఇంటిలోకి అడుగుపెట్టింది భవానీ. కానీ శర్మకు తెలీదు తన కోసం అప్పటికే గాలింపు చర్య పెద్ద ఎత్తున మొదలైందని.